హలో గైస్, నేను మీ డానియల్ ప్రకాష్. మన ఆంధ్రాలో ఏం జరుగుతుందో తెలీదు. ప్రతిరోజు రోజుకొక న్యూస్, రోజుకొక ఇష్యూ, రోజుకొక తలనొప్పి. అయితే ఈ తలనొప్పి ఏంటి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కాన్వాయ్లో వెళ్తుంటే ఒక వృద్ధుడైతే చనిపోయాడు. జరిగిన సంఘటన ఇది. అయితే ఈ సంఘటన నేను క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే తీసుకొచ్చాను. వీలైనంత వరకు నాకు తెలిసిన న్యూస్ని మీ ముందుకు తీసుకురావడానికి అయితే వచ్చాను, కానీ నేనైతే జడ్జిమెంట్ ఇవ్వడం అయితే కాదు. ఎవరిని ఎక్కువ ఎవరు తక్కువ ఇక్కడ నేను చెప్పట్లేదు. జరిగిన సంఘటన క్లియర్ కట్గా నాకు ట్విట్టర్ అండ్ చాట్ జీపీటీ, గ్రోక్ ఇలాంటి కొన్ని న్యూస్ ఛానల్స్ నుంచి సేకరించిన డేటా ద్వారానే నేను మీకు అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే వచ్చాను. వీలైనంత వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో మీ యొక్క కామెంట్ని కానీ మీ యొక్క ఒపీనియన్ కానీ మీరు షేర్ చేయొచ్చు. ఇది కూడా నా ఒపీనియన్ మాత్రమే, నేనైతే జడ్జిమెంట్ అయితే మాత్రం ఇవ్వట్లేదు. అయితే జూన్ 18న 2025 ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జరిగిన రోడ్ షో కాన్వాయ్ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే కాన్వాయ్ కింద ఒక వృద్ధుడు పడిపోయి చనిపోయాడు. అది ఎలా జరిగింది అంటే మ్యాటర్ ఏంటంటే ఆల్రెడీ ఉప సర్పంచ్ ఎవరైతే ఉన్నారో లాస్ట్ 1 year బ్యాక్ ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. ఆయన బెట్టింగ్ విషయంలో చనిపోయారనే విషయం తెలిసింది. కాకపోతే ఆయన విగ్రహ ఆవిష్కరణ కోసం ఉప సర్పంచ్ నాగమల్లేశ్వర సత్తెనపల్లి గ్రామంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఈయనైతే పిలిచారనమాట. అయితే గవర్నమెంట్ అయితే మాత్రం వీళ్ళకి అప్రూవల్ ఇచ్చింది. 100 మంది పబ్లిక్ అండ్ 3 కార్లకు మాత్రమే గవర్నమెంట్ అయితే అప్రూవల్ ఇచ్చింది. కానీ ఇక్కడ జరిగిన సంఘటన ఏంటి అంటే తొక్కిసరలోని ఎవరైతే జగన్ గారి కార్యకర్త 55 సంవత్సరాలు సింగయ్య అతని పేరు. ఇతనైతే అతని దగ్గరికి వెళ్ళి పూలు చల్లడానికి వెళ్తున్నప్పుడు ఆ కాన్వాయ్లో ఆయన కారు ముందే, అంటే ఎవరైతే జగన్ గారి కారు అయితే ఉందో ఆయన కారు దగ్గరే పడిపోయారు అని సమాచారం అయితే ఉంది. సమాచారం కాదు, వీడియో ఫుటేజే ఉంది. కానీ ఇది చాలా వరకు ఇప్పుడు వస్తున్న న్యూస్ ప్రకారంగా ఏంటి అంటే ఇది కాన్వాయ్ మొదటి కారుకి అంటే మొదటి కారు జగన్ గారిది అయితే రెండో కారు కిందన ఆయన పడిపోయారు, దాని వల్లనే చనిపోయారు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఈ విషయం 4 రోజుల క్రితమే, అంటే జూలై 18నే ఈ సంఘటన జరిగింది. కానీ ఆ విషయం ఇప్పుడు సంఘటన బయటికి తీసుకొచ్చారు. ఇది ఎలా అయిపోయింది అంటే రప్ప డైలాగులు ఈ 2 రోజులు, తర్వాత ఈ డైలాగులు ఈ యోగాంధ్ర వలన ఈ ఇష్యూ అయితే రాలేదు. బట్ ఈ ఇష్యూ ఇప్పుడే ఎందుకు రావడానికి కారణం ఏంటి అనేది తెలీదు. దీనికి ప్రధాన కారకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అంటున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధమే లేదు నా ఒపీనియన్ ప్రకారంగా. అలాగని ఆయన కారా లేదంటే ఆయన పక్క కారా పక్కన పెడితే ఆయన వస్తున్న పబ్లిక్కి ఇలాగా పైకి లేచి దండాలు పెట్టడం వలన అక్కడ జరిగిన సంఘటన వలన ఈ యొక్క ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఇక్కడ ఈయన మిస్టేక్ ఏంటి అంటే కాన్వాయ్లో లోపల కూర్చొని డైరెక్ట్గా వెళ్ళి విగ్రహాన్ని ఆవిష్కరించి అక్కడ మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోకుండా మధ్యలో లేచి, అంటే డోర్లో నుంచి బయటకు వచ్చి అందరికి దండాలు పెట్టి ఈ సంఘటన చేస్తున్నప్పుడు ఎవరైతే అత్యుత్సాహంతో నిబ్బా చేష్టలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ బైక్ షోలు నించొని బ్యానర్లు కట్టుకొని తిరిగే వాళ్ళు, పని పాట లేకుండా చేసే ప్రతి ఒక్క పోరంబోకు నా కొడుకు వలన ఇలాంటి సంఘటనలు జరుగుతాయని అయితే నాకైతే అనిపించింది. ఎందుకనంటే వీళ్ళకి ఒక బరువు బాధ్యత ఉండదు. అంటే ఎవరైనా సరే, అంటే ఈ ఫ్యానిజం కానీ లేదు అనుకుంటే జెండా పట్టుకొని తిరిగే వాళ్ళకి కానీ నిజంగా ఫ్యామిలీస్ ఉన్నాయని ఒక రెస్పాన్సిబుల్ పర్సన్స్ అయితే మాత్రం ఇలా చేయరు. ఒక పక్క కిందన మనిషి నలిగిపోతున్నా సరే పైన కాన్వాయ్ ఎక్కేసి జగన్మోహన్ రెడ్డి గారికి బ్యానర్లు కట్టిస్తూ అండ్ ఆ పూలు ఇసురుతూ ఆయన దగ్గరికి వెళ్ళిపోయి సెల్ఫీలు దిగడానికి చాలా ఉత్సాహంతో తిరగడం వలన కిందన ఒక టైర్ కింద ఒక మనిషి నలిగిపోతున్నాడు. అది క్లియర్ కట్ కనిపిస్తుంది వీడియోలో. నిజంగా అది ఆయన కారు కింద జరిగింది. నాకైతే ఆ వీడియోలో ఉన్న ప్రకారంగా నేను ఇప్పుడు అది డిస్ప్లే చేస్తే కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారంగా అది స్ట్రైక్ వేస్తారు. సో నేనైతే డిస్ప్లే చేయలేను. కానీ కొంతవరకు నేను నాకున్న దానివల్ల నేను ట్రై చేస్తున్నా. కావాలంటే చూడండి, కిందన ఒక కాన్వాయ్ దగ్గర ఒక ఈ ఫస్ట్ టైరు దగ్గర తల ఉండిపోయింది. పైనుంచేమో 2 మనుషులు ఎక్కి అటు సైడ్ నుంచి, లెఫ్ట్ సైడ్ నుంచి, రైట్ సైడ్ నుంచి మనుషులు ఎక్కి ఆయన అటు సైడ్ ఉన్నాడు, ఒక పర్సన్ అయితే ఇటు సైడ్ కిందన పడిపోయారు. ఈ కారు డ్రైవర్ కి ఎంత బుర్ర బుద్ధి లేకపోతే అటుపక్క తన ఎదురుగా వస్తున్న మనుషుల్ని చూసి కూడా కాన్వాయ్ని ఇంకా కంటిన్యూ చేస్తూ ఇంకా
కార్ని తీసుకెళ్ళడం వలన అక్కడ మనిషి పూర్తిగా అతనికైతే దెబ్బలు గట్టిగా తగిలిసాయి. మరి ఇది 4 days బ్యాక్ ఎలా జరిగిందని అంటే అదే రోడ్ లో ఈ పర్సన్ ని ఒక తుప్పల్లో పడేశారు. ఎవరైతే ఈ సింగయ్య అనే పర్సన్ ఉన్నారో తుప్పల్లో పడేశారు. తుప్పల్లో పడేయడం వల్ల అది అప్పటికే పోలీసులు గట్టా ఆ ఏరియాలో ఉన్న మనుషులు చూశారు. గుంటూరు జిల్లాలో నియర్ బై ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ పర్సన్ ని జాయిన్ చేశారు. కానీ జాయిన్ చేసిన తర్వాత చివరి ప్రాణాల వరకు అతను కొట్టుమిట్టాడుతూ తన ప్రాణం కోసం తను పోరాడడం ట్రై చేశాడు. బట్ ఆకస్మికంగా ఆయన చనిపోయారు. దీనికి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కారణం అని అంటే ఒక రకంగా కారణం అని చెప్పాలా, లేదు అనుకుంటే ఫ్యాన్స్ అందరూ వస్తున్నారు నేను దండం పెట్టాలని అయితే నాకు అర్థం కావట్లేదు. కానీ ఇష్యూ అయితే మాత్రం ఒక పర్సన్ చనిపోయిన తర్వాత ఒక్క రోజు కూడా ఆయన దీని గురించి రియాక్ట్ అవ్వలేదు. అయితే అంటే రియాక్ట్ అవ్వలేదు అంటే ఆయన నిజంగా ఇన్సిడెంట్ అక్కడ జరిగిన తర్వాత ఆ విగ్రహ ఆవిష్కరణ అయిపోయిన తర్వాత ఈ ఇష్యూ గురించి ఎవరైనా చెప్పారా, లేదు అనుకుంటే ఆయన పట్టించుకోలేదా అనేదే నా క్వశ్చన్. ఎందుకనంటే 18వ తేదీన జరిగింది, 22వ తేదీన వీడియో రూపంలో బయటకు వస్తే కానీ పబ్లిక్ ఇది ఎవరికి తెలియదు. మరి 4 రోజులు ఈ ఇష్యూ గురించి ఎందుకు ఆయన దగ్గరికి ఇష్యూ అని తీసుకురాలేదు? ఒక కాన్వాయ్లో ఒక పర్సన్ చనిపోతే అది కూడా గవర్నమెంట్ ఓన్లీ 100 మందికి 3 కార్లకు మాత్రమే పర్మిషన్ ఇచ్చినప్పుడు అంతమంది రావాల్సిన కారణం ఏంటి? ఇంతమందికి ఎవడు పర్మిషన్ ఇచ్చాడు? రోడ్ షో అనేది జస్ట్ కాన్వాయ్లో ఇలా పైకి పట్టుకెళ్ళిపోయి జెండాలు గట్ట ఎవరు గవర్నమెంట్ జస్ట్ అంటే కాన్వాయ్ అంటే మీరు వచ్చి వెళ్ళి అంతవరకే, అంతకుమించి అత్యుత్సాహ ప్రవర్తించకూడదు అనే అభిప్రాయం అనమాట. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావడం వల్ల జరిగిందని నాకైతే అనిపించింది. ఇన్ కేసు ఆయన రాకుండా లోపల కారులో చక్కగా కూర్చుంటే సింగయ్య అనే పర్సన్ ఈ రోజు ఫ్యామిలీతో కూర్చుని డిన్నర్ చేసేవాడు. చక్కగా చెప్తున్నాను. వాళ్ళ ఇంట్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన గురించి ముచ్చట్లు చెప్పుకునేవాడు. ఎందుకంటే ఆయన కూడా అదే కార్యకర్త, వైఎస్ఆర్సీపీలో ఉన్న పార్టీ కార్యకర్తని, 55 సంవత్సరాలు అతనికి. ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి ఈయన ఏం ఆదరించాడు అంటే ఇప్పుడు ఈ ఇష్యూ అనేది బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన ఏంచోమో సంతాప దినం చెల్లించడానికి అక్కడికి వెళ్ళిపోయి మాట్లాడతాడా? లేదు కదా. అంటే అలా మాట్లాడితే ఆయన మంచోడు. అదే మాట్లాడకపోతే పబ్లిక్ అందరూ ఇది నోటీస్ చేసిన తర్వాత వైరల్ అయిపోయిన తర్వాత ఈ యోగాంధ్ర ఇష్యూ ఇవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ టాపిక్ అనేది వైరల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే వచ్చిన లాభం ఏంటి? మహా అయితే ఇప్పుడు ఆ కుటుంబానికి డబ్బులు అయితే ఇవ్వగలరు, ప్రాణాన్ని అయితే ఇవ్వలేరు కదా. అది నేను చెప్పేది. అంటే నిజంగా ఈయన ప్రజల గురించి ఆలోచించే నాయకుడు అయితే 18వ తేదీన జరిగిన సంఘటన గురించి ఇప్పటి వరకు ఎందుకు ఇది బయటకు రాలేదు? ఆయన దాని గురించి ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? ఇన్ కేసు రియాక్ట్ అయితే ఈ ఇష్యూ అనేది మనకు ఆ 2 రోజుల్లోనే మనకు తెలిసేది కదా. ఇప్పటి వరకు ఎందుకు బయటకు రాలేదు? ఈ రోజే రావడానికి కారణం ఏంటి అనేది నా క్వశ్చన్. సో ఈ వీడియోలో మెయిన్ ఇక్కడ కార్ డ్రైవరు ఎవరైతే ఉన్నారో A1 కార్ డ్రైవరు, జగన్మోహన్ రెడ్డి గారి కార్ డ్రైవరు, ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి కారులో ఉన్నప్పుడు ఆయన కారులో నుంచి బయటకు రావడం వల్ల జరిగింది కాబట్టి ఆ కార్ డ్రైవరు. కానీ ఇక్కడ పోలీసులు అందరూ దర్యాప్తు చేసి ఇది చెప్పడం వల్ల మ్యాటర్ ఏంటంటే అది జగన్మోహన్ రెడ్డి గారి కారు కాదు, సెకండ్ కార్ అనేది చెప్తున్నారు. మరి వీడియోలో అయితే ఇలా ఉంది. ఇది పూర్తి వివరాలు కంప్లీట్ గా గవర్నమెంట్ డెసిషన్ తీసుకొని ఇది ఏం జరుగుతుంది అనేది తప్ప కానీ ఇంకా అంతకుమించి అయితే ఆప్షన్ లేదు.